వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో విక్టరీస్ ఫ్యూచర్ జన్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కు సంబంధించి అనుమతులు లేవని ఎస్ఎఫ్ఐ నేతలు విద్యాశాఖ అధికారులను వివరించారు. ఇక స్కూల్ కు సంబంధించిన అనుమతి పత్రాలు లేవని అయినా బోర్డు ఏర్పాటు చేయడం తప్పు అన్నారు. వెంటనే ఆ బోర్డును తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి బోర్డు తొలగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు లఫ్తీఫ్, మండల అధ్యక్షుడు బాలాజీ, ఉపాధ్యక్షుడు ఇతర నాయకులు పాల్గొన్నారు. విక్టరీస్ ఫ్యూచర్ జన్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ ఏదైతే అనుమతులు లేకుండా బోర్డులు వేశారో ఆ బోర్డులను మీరే తొలగించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కోరుతున్నాం. లేని పక్షంలో తిరుపతి జిల్లా కమిటీ కావచ్చు, రైల్వే కోర్టు కమిటీ కావచ్చు, పెద్ద ఎత్తున ఆ స్కూల్ క్యాంపస్ దగ్గరకు వచ్చి మేమే తొలగిస్తామని చెప్పేసి ఒక యాజమాన్యం కూడా నేను హెచ్చరిస్తున్నా. తిరుపతి జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు లతీఫ్. తిరుపతి జిల్లా రైల్వే కోర్టు ప్రాంతంలో విక్టరీ ఫ్యూచర్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ అని చెప్పేసి ఈ మధ్య బోర్డుల్లో ప్రచారం విషయం అందరికీ తెలిసినది. కానీ ముఖ్యంగా ఈరోజు రైల్వే కమిటీ తరఫున తెలియజేయడం ఏమనగా అంటే, ముందుగా మనం స్టేట్ సంబంధించిన పర్మిషన్ రిజర్వేషన్ తెచ్చుకోవాలి. తర్వాత ఫర్దర్గా ఈ సిబిఎస్ సంబంధించి మనం అప్రూవల్ చేసుకోవాలి. ఎటువంటి పర్మిషన్ లేకుండా డైరెక్ట్ సిబిఎస్ రావాలనుకుంటే రాదు. కానీ ముందుగా మేము మా వచ్చే సమాచారం మేరకు ఏంటంటే, ముందుగా ఎన్ఓసి లెటర్ తెచ్చుకున్న తర్వాతే సిబిఎస్ వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్యం కూడా నేను తెలియజేస్తున్నా. అయ్యా, ఈ రోజుకి దాదాపు 12 రోజుల నుంచి 15 రోజులు అవుతున్నది మీరు అడ్మిషన్ ప్రారంభం చేసి. ఇప్పటికే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. దయచేసి ఇంటర్నేషనల్ సిబిఎస్ బోర్డును తొలగించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ తరఫున హెచ్చరిస్తున్నాం. ఏదైతే మీరు బోర్డు తొలగించారో రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ గానే మొత్తం రైల్వే కోర్టు కమిటీ కావచ్చు, జిల్లా కమిటీ కావచ్చు, యంత్రాంగం మొత్తం వచ్చేసి మీ స్కూల్ పైన ఏదైతే బోర్డు అయితే. ఏలూరు జిల్లా వేముడోలు మండలంలోని శ్రీ మాదిరి జూనియర్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర హౌసింగ్ పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు విద్యతో పాటుగా క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకోవాలన్నారు. గన్ని వీరాంజనేయులు, గంటా మురళి తదితరులు మాట్లాడుతూ కళాశాల సేవలను అభినందించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉగ్రవాద పార్టీ లాగా ప్రవర్తిస్తూ ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి, భవిష్యత్తులో మేము వస్తామనే అభూత కల్పనలతో అధికారుల్ని, ప్రతిపక్ష కార్యకర్తల్ని బెదిరించడానికి ప్రయత్నం చేస్తుందంటే, మేము అధికారంలోకి వచ్చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారా, లేక కేవలం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి అధికారులకు బెదిరించి అధికారులకు రావాలంటుందో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి. రాకపోవటం మూలంగా కొత్త పరిశ్రమలు కానీ ఇవన్నీ రాకపోతే యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు లభించవు. ఒక అలజడి పరిస్థితులు సృష్టించాలనేది మరి ఈ పార్టీ, ప్రతిపక్ష పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాం. మరి దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆ దేశంలో ధాన్యం కొన్న 24 గంటలు 48 గంటల్లో డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం చెప్పేసుకుని చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. వాటిని పరిష్కరించి రైతులకి ధాన్యం అమ్ముకోవడంలో ఎటువంటి ఇబ్బంది. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లో ఆంధ్ర గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ఘనంగా ప్రారంభమైంది. సినీ కమెడియన్ అలీ హాజరుతో పట్టణం సందడిగా మారింది. ఆయనను చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చి కార్యక్రమం కిక్కిరిసింది. ఇక ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పార్థసారథి షోరూం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార రంగ అభివృద్ధి స్థానిక ఆర్థిక వ్యవస్థను బలాన్నిస్తుందన్నారు. అలీ మాట్లాడుతూ ఆదోని ప్రజల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ఆధునిక డిజైన్లతో ఉన్న ఈ షోరూం పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.
రత్నాల సీమ ఆధ్వర్యకి ఈ రోజున ఆంధ్ర గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షాప్కి ప్రారంభోత్సవానికి నన్ను హైదరాబాద్ నుంచి తీశారు. రావడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళు ఇది ఒకే కాకుండా ముగ్గురు అన్నదమ్ముల వాళ్ళు వాళ్ళ 4 fathers నుంచి ఈ వ్యాపారం చేసుకుంటూ వస్తున్నారు. సో వాళ్ళు ఫస్ట్ టైం ముగ్గురు బ్రదర్స్ కలిసి ఈ షాప్ ఓపెనింగ్కి మమ్మల్ని పిలవటం, అలాగే పాస్టర్ గారు ఎమ్మెల్యే గారిని కూడా వచ్చి ఉన్నారు ఆశీర్వదించడానికి. అలాగే మా వైఫ్ గిరిధర్ హైదరాబాద్ నుంచి వచ్చి ఈ రోజున మా చేతుల మీదుగా ఈ ఓపెనింగ్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ మా ముగ్గురు బ్రదర్స్కి ఆల్ ది బెస్ట్. ఇది ఒకటే కాదు, ఇలాగ ఎన్నో షాపులు ఎంతోమందికి మీరు ఉపాధి కల్పించాలని, ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే ఎంతోమందికి ఉపాధి కల్పించగలరు. సో డెఫినెట్గా నాకు తెలిసి ఈ ఒక్క షాపులోనే ఒక 40-50 మంది స్టాఫ్ ఉంటారు. ఇట్లాగా ఒక 10 షాపులు ఓపెన్ చేస్తే దాదాపు ఒక 500 మంది దాకా ఉపాధి కలుగుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం ఎడవల్లి గ్రామ సమీపంలో అడ్వకేట్ శ్రీరామ హరిప్రసాద్ దారుణ హత్య జరిగింది. ఈ కేసును గ్రామీణ పోలీసులు 48 గంటలను నిషేధించారు. నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు వివరాల ప్రకారం ప్రధాన నిందితులు ఉస్తరి వెంకట కోటయ్య, కొండారెడ్డి శ్రీనివాసులను అరెస్ట్ చేశారు. హత్యకు 5 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చినట్లుగా వెల్లడైంది. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాలే కారణమని పోలీసులు తెలిపారు. ఇనుప రాడ్డు, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సమర్థవంతంగా దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాన్ని ఎస్పీ బి కృష్ణారావు అభినందించారు. అందరికి నమస్కారం. ఈ పల్నాడు జిల్లా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట రూరల్ పరిధిలో ముఖ్యంగా కోటకపండి నుంచి వచ్చే రూట్ లో ఈటీ జంక్షన్ దగ్గరగా మొన్న నైట్ ఈ అడ్వకేట్ పేరు వచ్చేసి శ్రీరామ హరిప్రసాద్, ఇతను మార్కాపురం పెద్ద బండతోటి అది క్రూరంగా చంపి మళ్ళీ అతని బండిని పక్కనే డౌన్ లో వేసి అతని మీద బండిని పడేసి ఈ యొక్క మర్డర్ ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు ముద్దాయిలు. ఇందులో భాగంగా సమాచారం అందుకున్న వెంటనే మా రూరల్ ఎస్ఐ అనిల్ మరియు వెంటనే సమాచారం మేరకు మా శ్రీ సుబ్బానాయుడు వెంటనే రంగంలోకి దిగి క్లూస్ టీమ్ ను పిలిపించడం, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎలక్షన్ గా క్రియేట్ చేస్తున్నారని వాటి నుంచే మా సీఏ గారు చెప్పారు నాకు. నేను కూడా వెంటనే సీన్ విజిట్ చేయడము, ఇది అడ్వకేట్ చాలా ఇంపార్టెంట్, వెంటనే క్రెడిట్ కావాలని ఆర్డర్స్ చేశారు. వారి ఆర్డర్స్ మేరకు మూడు టీముల్ని పూర్తిగా ఈ పని మీదే పెట్టడం జరిగింది. ఒక టీము పూర్తిగా ఈ సీసీ ఫుటేజ్ వెరిఫికేషన్ లో, ఒక టీము పూర్తిగా సిడిఆర్ వెరిఫికేషన్ లో, ఒక టీము సస్పెక్టెడ్ అక్యూజ్డ్ గురించి. 3 టీములు పనిచేసి తీవ్రంగా శ్రమించాము. దాదాపు 48 hours నిద్ర లేకుండా పనిచేసి. అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం రఘుదేవాపురంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కోట నౌకరాజు, సుబ్బలక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు 20 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ దుఃఖాన్ని తట్టుకోలేక వృద్ధుడు మానసిక ఒత్తిడికి లోనై ఇంట్లో భార్యపై కత్తితో దాడి చేసి ఆమె గొంతు కోసిన తర్వాత తాను ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న కోరుకొండ సీఐ మూర్తి, సీతానగరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెదపులేరు గ్రామంలో గ్రామస్తుల సహకారంతో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన
బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్తులు స్వచ్ఛందంగా కలిసి ఆలయ నిర్మాణం నిర్మించడం ఆదర్శప్రాయమన్నారు. ఇక శిథిలావస్థలో ఉన్న పాత ఆలయాలను పునర్నిర్మించేందుకు భక్తులు ముందుకు రావాలన్నారు. ప్రతి గ్రామంలో ఆలయాలు ఉండడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటుగా గ్రామాభివృద్ధికి కూడా దోహదపడుతుందన్నారు. ఈ గ్రామంలో సమస్యల పరిష్కారానికి ఆలయాలు వేదికగా మారుతాయని ఆయన కొనియాడారు. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం గ్రామస్తులే పూనుకొని ఎటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సహకారం ఏమీ లేకుండా 5 కోట్లకు పైగా నిధులు భక్తులందరూ కలెక్ట్ చేసుకుని దేవాలయాలు, ఇటువంటి చక్కటి దేవాలయాలు ఎన్ని ఎక్కువ ఉన్నా కూడా ఒక రకంగా దేవాలయం అంటే అది ఒక మానసిక చికిత్సాలయం కూడా. ఎందుకంటే సమస్యలతో ఉన్న వ్యక్తి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని తన మనసులో ఉన్న కష్టాలను చెప్పుకొని ఆ గుడి ప్రాంగణంలో కాసేపు కూర్చుంటే అది ఎంతో రిలీఫ్ ఇస్తుంది ప్రతి మానవుడికి. అది సొంత స్థలంలో ఇటువంటి చక్కటి దేవాలయం నిర్మించటం మరింత సంతోషదాయకం. రాబోయే రోజుల్లో దించేలా కూడా భక్తులు, హిందూ ధర్మాన్ని ఆచరించే భక్తులందరూ చక్కటి దేవాలయాల్ని నిర్మిస్తారని, పెదపుల్లేరు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని అది శివాలయం కావచ్చు, వైష్ణవాలయం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం ఎం రాజాపురం గ్రామంలో ప్రధానమంత్రి ఎస్సీ ఎస్టీ సూర్యఘర్ యోజన ఉత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సబ్సిడీతో లేదా ఉచితంగా సోలార్ విద్యుత్ అందించడం పేదల అభివృద్ధికి గొప్ప అవకాశమని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులు తగ్గడంతో పాటుగా పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. గ్రామాలు స్వయం సమృద్ధిగా దిశగా సాగుతాయన్నారు. అధికారులు పారదర్శకంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఎం రాజపురం గ్రామంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద ఉచితంగా సోలార్ కనెక్షన్ని ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి కాలనీల్లో ఈరోజు మరి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులందరూ కూడా పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి పాలకొండ నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరైతే ఎలక్ట్రికల్ అధికారులు ఉన్నారో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి శ్రీనివాసరావు, రమాదేవి దంపతుల కుమారుడు సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ అమెరికాలో ప్రమాదవశాత్తు మృతి చెందారు. నేపథ్యంలో గౌరవ ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకేకే రంగారావు వారి కుటుంబాన్ని పరామర్శించారు. దుఃఖంలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నట్లుగా ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏదో 11:30 ఫోన్ చేశాడు, రిసీవ్ చేశాడు. బాబుకి పుట్టినరోజా? ఎన్నేనండి ఓకేనన్నా పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకేనన్నారు. ఎక్కడ ఉన్నానంటే అది నైట్ టైం కదా, ఓకేనన్నా బయట ఉన్నాను అన్నాడు. ఫ్రెండ్స్ తోటి పార్టీకి వెళ్ళాను అని అన్నాడు. సరే నన్ను అనేసాను. 7:30 ఫోన్ వచ్చింది. సెలవు వచ్చిందిరా అలాగా 11:30 మాట్లాడు సిచ్యువేషన్
11:30 అప్పుడు మనకు 11:30 అక్కడ తెల్లవారు 7 గంటలకు ఫోన్ వచ్చిందా? నిన్న సాయంత్రం రాత్రి 7:30. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రజాపక్షం వ్యవస్థాపకుడు పుత్తా లక్ష్మీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతులకు పాస్బుక్ ఆధారంగా రుణాలు ఇస్తున్నప్పటికీ రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా రుణాలు మంజూరవుతున్నాయని తెలిపారు. కానీ వారు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించడం తక్కువగా ఉందని ఆయన విమర్శించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అతని యొక్క పాస్బుక్లు, అతని ఇంకా మిగతా ఆస్తి వివరాలు అన్నీ తనఖా పెట్టుకుని లోన్లు ఇస్తారు 1 లక్ష రూపాయలు. అదే మరి బడా రాజకీయవేత్తలకు, బడా రాజకీయ నాయకులకు అయితేనేమి, పెద్ద బడా ఇండస్ట్రియలిస్ట్కి అయితేనే మరి ఏం తాకట్టు పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తున్నారు. మరి వాళ్ళు రుణాలు తీసుకొని ఎగరగొడితే దాంట్లో మాఫీ చేస్తున్నారు. మరి ఆరుగాలం రైతు కష్టపడి దేశానికి అన్నం పెట్టిన రైతుకు 1 లక్ష రూపాయలు లోన్ ఇచ్చేదానికి బ్యాంకు అధికారులు 1,00,000 కోట్లు పెట్టి వేయడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతూ ఉంది. అలాగే ఈ మధ్యలో కొన్ని బ్యాంకులు అయితే గోల్డ్ లోన్ పెట్టిన గోల్డ్ లోన్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు. ఏమిటి పరిస్థితి? దేశంలో దాదాపు 70% వ్యవసాయం మీద ఆధారపడిపోతున్నారు. మరి వాళ్ళకి ఏంటి వెసులుబాటు? ఇటువంటి వెసులుబాటు లేక వాళ్ళ పరిస్థితి, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటూ ఒకవైపు మద్దతు ధర లేదు, ఒకవైపు శ్రీకాకుళం జిల్లా ప్రజల ఎన్నో ఇళ్ల కళ నెరవేరింది. శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుండి తిరుపతికి నేరుగా హంసఫర్ రైల్ సర్వీస్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవికుమార్, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా కూన రవికుమార్ మాట్లాడుతూ రైల్వే సదుపాయాలు జిల్లా అభివృద్ధికి కీలకమన్నారు. ఇక తిరుపతికి నేరుగా రైలు అందుబాటులోకి రావడంతో భక్తులు, విద్యార్థులు, ఇక వ్యాపారులకు పెద్ద ఊరట లభించిందని తెలిపారు. ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి తరలిస్తున్న కర్ణాటక వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా నుండి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న 4 నిందితులను విజయనగరం 1వ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 40 ప్యాకెట్లలో 49.147 కిలోల గంజాయి, అలాగే 650 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితులను రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ విజయనగరాన్ని గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు గంజాయి, జూదాం, బెట్టింగ్ సమాచారం డైల్ 100 లేదా 112కు తెలియచేయాలన్నారు. గత కొన్ని రోజులుగా విజయనగరం జిల్లాలో ఆంధ్రాన్ని పూర్తిగా నిషేధించాలన్న ప్లాన్ తో పనిచేస్తున్న క్రమంలో మనకు ఈరోజు ఒక దాదాపు 50 కిలోలు ఉన్నటువంటి ఆంధ్ర ఒక నలుగురిని పట్టుకోవడం జరిగింది. ఈ డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ నలుగురు కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు. దీంట్లో ఒక అమ్మాయి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. సో వైఫ్ అండ్ హస్బెండ్ రీసెంట్ గా మ్యారేజ్ అయింది. అలాగే ఇంకొకటి జెంట్స్. ఈ నలుగురు కూడా కర్ణాటకలో ఉంటారు. వీళ్ళు ఒక గొర్రెలు అమ్మేటువంటి ఒక వ్యక్తి, అతని దగ్గర ఇతను బుచ్చర్గా కథలాగా పనిచేస్తున్నారు. అతనికి రీసెంట్ గా మ్యారేజ్ అయింది. మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక గర్ల్ కూడా ఉంది. ఇదంతా రీసెంట్ గా మ్యారేజ్ అయినటువంటి జంట. అలాగే వీళ్ళ పేర్లు వస్తే వరుణ్ కుమార్, అతని భార్య నిషా బైరాపుర, ఇంకొక పర్సన్ పేరు ప్రదీప్ సురేష్, ఇంకొక అభిలాష్ రవిరామ్. ఈ నలుగురు దాదాపు 50 కిలోల గోల్డ్ మనకు గ్రామాన్ని మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళ దగ్గర 7 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో మైనర్ బాలికపై అత్యాచార ప్రయత్నం కేసులో నిందితుడు పల్లా వెంకట విద్య కిరణ్ కు కడప జిల్లా
పీఓసీ ఎస్ఓ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 5,000 రూపాయల జరిమానా విధించింది. ఈ కేసుపై మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వివరాలు వెల్లడించారు. ఇక 2021లో జరిగిన ఘటనలో బాధితురాలి ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు మాయమాటలతో దాడికి యత్నించాడు. కేసును వేగంగా దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసిన పోలీస్ బృందం కోర్టులో 17 మంది సాక్షులతో నేరం రుజువు చేశారు. ఇక బాధితురాలికి 10.5 లక్షల పరిహారం మంజూరు చేశారు. పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు. ఈరోజు కమలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మంచి రిజల్ట్ మీకు అందరికీ చెప్దామని చిన్న ఇంటరాక్షన్. ఈరోజు పాక్సో కోడ్ 156/22 కేస్ నంబర్, క్రైమ్ నంబర్ 118/21 రేప్ అండ్ పాక్సో కేసు ఇది. దీంట్లో ఒక అక్యూజ్డ్ పల్లా వెంకట విద్య కిరణ్ అలియాస్ పి కిరణ్ కుమార్, ఏజ్ 35 ఇయర్స్. ఆయన రెసిడెంట్ ఆఫ్ మీరాపురం విలేజ్, కమలాపురం మండల్. ఆయనకి 20 ఇయర్స్ ఈరోజు శిక్ష పడింది. 20 ఇయర్ ఇది పాక్సో కోర్ట్ కన్విక్షన్ ఇచ్చి అన్న 20 ఇయర్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆనరబుల్ కోర్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి 10,50,000 ఆ ఫ్యామిలీకి కంపెన్సేషన్ ఇవ్వమని ఆర్డర్ ఇచ్చింది. ఈ జరిగింది 2 జూలై 21లో ఈ ఆఫీస్ జరిగింది. ఈ పాప ఇంట్లో ఒకటి ఉంటే అక్కడ ఎవరు లేదు ఇంట్లో. ఆయన అక్కడ ఈ అక్యూజ్ అక్కడ పోయాడు, ఎవరు లేదు చూసుకొని ఆ ఇంటికి వెళ్ళి ఆ పాపకి ఏదో ఒక మాట చెప్పి మంచి మాట చెప్పి ఆయన అక్కడ ఈ ఆఫెన్స్ కమిట్ చేశాడు. అక్కడ నుంచి ఇమీడియట్లీగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బి సునీల్ అప్పుడు డిఎస్పీ ఉండేవాడు, ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేశాడు. మంచి క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. కడప పోలీస్ లోకల్ పోలీస్ స్టేషన్ తరఫున, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్ మానిటరింగ్ సెల్ తరఫున ఈ ట్రయల్కి రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం జరిగింది. ఎవరెవరు విట్నెస్ ఉండే టైం కూడా స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర పెట్రోలింగ్ చేయడం అది జరుగుతుంది. చాలా మంది కొత్త డ్రోన్స్ కడప పోలీస్ ప్రొక్యూర్ చేసి ఉన్నారు. ఆ డ్రోన్స్ అన్ని చోట్ల తిరుగుతున్నాయి. స్పెషల్లీ బజార్ ఏరియాలో, క్రౌడెడ్ ఏరియాలో, స్కూల్, కాలేజ్. నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లన్న దర్శనానికి వస్తున్న ఎర్టిగా కారు వేగం అదుపు తప్పి అలంకారేశ్వర స్వామి ఆలయం వద్ద రోడ్డు క్లోజింగ్ గేటును ఢీకొట్టింది. కారులో ఉన్న 8 మంది భక్తుల్లో 4గురికి తీవ్ర గాయాలు కాగా ఒక మహిళ మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మెదక్ జిల్లా నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు ఈ ప్రమాదానికి గురయ్యారు. సంఘటనా స్థలానికి శ్రీశైలం పోలీసులు, దేవస్థాన సిఎస్ఓ, సెక్యూరిటీ సిబ్బంది చేరుకుని గాయపడిన వారిని దేవస్థాన వైద్యశాలకు తరలించారు. ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందని అధికారులు తెలిపారు. లైట్ వేసి పొడగొట్టదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని 28వ విడత 92 మంది లబ్ధిదారులకు 31,01,508 విలువైన చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. అదేవిధంగా గంటి పెదపూడి ప్రాథమిక పాఠశాలలో ప్రమాదవశాత్తు మృతి చెందిన జాహ్నవి కుటుంబానికి టీచర్స్ యూనియన్ తరపున 3.09 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీచర్ సంఘాల నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సో మేము రిలీఫ్ ఫండ్కి అప్లై చేసాము, మాకు సహాయం చేశారు. సో అందుకు చాలా థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను 10 మెంబర్స్ అలా ఉంటారేమో అనుకున్నాను. 92 మెంబర్స్ ఇలా ఇవ్వటం మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరికి సహాయం అందాలని కోరుకుంటున్నాను. ఇచ్చిన అందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా అమౌంట్ రప్పించడానికి ప్రయత్నంలో ఉన్నాం. అది ఆల్రెడీ ఫైల్ ప్రాసెస్లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ నుంచి కూడా వారికి కొంత అమౌంట్ అయితే ఇప్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది. దయచేసి అంటే ఆపదలో ఉన్నటువంటి కుటుంబాన్ని, లేకపోతే
వాళ్ళ దుఃఖంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని చిన్నారిని కోల్పోయారు. కాబట్టి మానవత్వంతో ఈ టీచర్స్ ఫెడరేషన్ వారు ప్లస్ ఎంఈఓస్ వీళ్ళంతా కూడా ఈ విధమైనటువంటి సహాయం చేయటం వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అంచేత ఇది మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ధర్మదీక్షకు ముస్లిం సోదరుల తరపున సంఘీభావం ప్రకటించారు. కనిగిరి నుంచి షేక్ నాజిర్ బాషా ముస్లిం సంఘ ఆధ్వర్యంలో కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ కవి, ప్రముఖ లాయర్ షేక్ ముక్తర్ అలీ మాట్లాడుతూ ధర్మదీక్షలో పాల్గొనడం సంతోషకరమని, సమాజంలో ఐక్యత, శాంతి నెలకొల్పడమే లక్ష్యమన్నారు. ఇక ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొనే సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల మధ్య సౌహార్దం పెరగాలని నాయకులు ఆకాంక్షించారు. ధర్మదీక్షలో పాల్గొన్న ప్రతినిధులు ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేశారు. ఆ డిమాండ్స్ అనేది త్వరగా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వీలైనంత త్వరగా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ పరిష్కరించని ఎడల ధర్మ దీక్ష ఏదైతే చేస్తున్నారో వారితో పాటు వివిధ ముస్లిం సంఘాలు కూడా దీక్షలో కూర్చుంటాయని మేము ఈ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నాం. ఏదో యాదవ్ గారు కేవలం ఒకళ్ళే ఉన్నారు, ధర్మదీక్ష చేస్తున్నారు, వారికి ఎవరికి అండలేదు, ఎవరు వారికి పలకరించట్లేదు అనుకోవద్దు. ఇవాళ మేము రావటానికి కారణం ఒకటే, యాదవులు అంటే అందరూ ఒకటే, బీసీలు అంటే అందరూ ఒకటే. మేము కూడా బీసీలమే. బీసీ వచ్చిన తర్వాత మేము దాని ప్రతిఫలం ఎంతో అనుభవించాం. మాకు కూడా కొంత బాధ్యత ఉంటది. ఆ బాధ్యతను మేము మనసులో పెట్టుకుంటున్నాం. ఆ బాధ్యతలు మేము తీసుకొని ఈ రోజు ధర్మ దీక్ష చేసినటువంటి యాదవ్ గారికి మేము అండగా ఉంటాం. ఈ సమస్య త్వరగా పరిష్కరించకపోతే ముస్లిం సంఘాలు కేవలం ఇక్కడే కాదు రాష్ట్రంలో నలుమూలలో కూడా దీక్షలో కూర్చుంటామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి పెద్దలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, బాగా చెప్పారు. ముస్లిం సంఘాల నుంచి కూడా అట్లాగే. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం కొత్తపేటలోని శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతరలో భాగంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సాంప్రదాయబద్ధంగా కార్యక్రమం జరిగింది. ఆలయ ధర్మకర్త శివకుమార్, కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ జాతర జరుగుతుందన్నారు. ఇక ఏపీతో పాటుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాతర ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటే వెదల్కొని.